ఒకటి కాదు రెండు కాదు 5 నెలల సంధి జైల్లోనే ఉన్నది కవితక్క. ఎన్ని మాటల బెయిల్ ఇవ్వమని అడిగినా కోర్టు సార్లు కాదని మళ్ళా లోపలికి తోలిర్రు. ఇక మంగళవారం నాడు దేశం పెద్ద కోర్టు బెయిల్ ఇచ్చిందనేటి ముచ్చట అందరికీ ఎరుకున్నదే కదా. అట్లా ఇడదలైన కవితక్క ఇవాళ హైదరాబాద్ పట్నం వచ్చింది. అందరూ పోయి అక్క మంచి షెడ్డలు అరుచుకుంటుర్రట. ఇక మనం కూడా అరుచుకోవాలి కదా, అట్లా పోయొద్దాం పారు. ఒకటి కాదు రెండు కాదు 5.5 నెలల సంధి తీహార్ జైలు నుండి మంగళవారం నాడు జైళ్లకెంచి బయటపడ్డది. బుధవారం నాడు గాలి మోటారెక్కి మన హైదరాబాద్ పట్టణంలో అడుగు పెట్టింది ఎమ్మెల్సీ కవితక్క. నిన్న కోర్టు సార్లు బెయిల్ ఇచ్చిన కాంచి మోదాలు అక్క ఇంటికొచ్చేడు దానిక ఎమ్మడే ఉన్నాడు రావన్న. అక్క శంషాబాద్ విమానాల స్టేషన్ల దిగేటాళ్లకు కాల్ పార్టీలంతా ఎదురుంగున్నారు. అక్కని చూడంగానే కాల్ పార్టీల సంబరం చిన్నగా లేదనుకో రాదు. విమానాల స్టేషన్లనే అక్కకు ఆరతులు పట్టిలు గీ తీరుగా. గంతమంది వచ్చేటాళ్లకు అక్కకు కూడా సంబరం ఆగలేదు. కారు మీదకెక్కి అభిమానులకు చేతులు ఊపింది, దండాలు పెట్టింది, జై తెలంగాణ అని జైలు కొట్టింది కవితక్క. ఇక ఆడికెంచి చక్కగా బంజారా హిల్స్లున్న వాళ్ళ ఇంటికి వస్తే ఆడ కూడా అట్టనే ఉన్నారు. ఇసుక పోస్తే రాలనంత మంది వచ్చిళ్ళు అక్కను చూసిపోయేతందుకు. బిడ్డ వస్తుందని ఎలక కాగానే 5.5 నెలల తర్వాత చూడాలనిపించిందో ఏమో శోభమ్మ కూడా వచ్చింది. బిడ్డ ఇంట్లోకి రాగానే గట్టిగా అమురుకొని కంట నీళ్లు పెట్టుకుంది శోభమ్మ. కవితక్క కూడా అంతే. అమ్మను చూడంగానే దుఃఖం ఆగలేదట్టున్నది, ఎక్కెక్కి ఏడిచింది. భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు సాగిస్తుంది. నా విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్ గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంగా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకున్నది. గిట్ట కవితక్కను చూసేటందుకు శితం మంది వచ్చిర్రు. కోలాటాలే కాదు, డప్పుల సప్పులే కాదు, చిన్నగా ఎదుర్కోలేదు పోండ్రి కాల్ పార్టీ వాళ్ళు. అందరు వచ్చిర్రు కానీ బాపు అయితే రాలే. బాపుకు ఇంట్లో పానం మంచిగా లేదు కాబట్టి అక్కే పోతదేమో ఆటంక నిమ్మల పడ్డాక. ఇక ఇది 28 శంషాబాద్ కెంచి బంజారా హిల్స్ ఉన్న ఇంటి దానిక అక్క కాన్వాయ్ మామూలుగా నడవలేదనుకో రాదు. తొవ్వ నిండా జనమే. ఏడికాడికి బండ్లాపి అక్క బండిని ముందరికి తోలిచ్చిర్రు పోలీసార్లు. ఏదైతే గాని బతుకమ్మ పండుగ ముంగట అక్క బయటకు వచ్చిందంటే ఈ పారి కూడా జాగృతి సంబరాలు ఘనంగానే నడిచేటట్టున్నాయి పోండ్రి.